మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, సిబ్బందికి మరియు ఆత్మీయులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మిడ్ వెస్ట్ లిమిటెడ్. తెలుగువారు పెద్ద పండుగ అంటే సంక్రాంతి అందరికీ గుర్తు వస్తుంటుంది. కానీ ఈ సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది రకరకాల ముగ్గులు, అదేవిధంగా కొత్తగా చేసుకునేటువంటి పిండి వంటకాలు, అదేవిధంగా ఇంటికి వచ్చేటువంటి పాడి పంటలు. వీటన్నిటినీ గుర్తు చేస్తూ ఈ పండుగ అయితే జరుపుకుంటారు. ఈ పండుగను 10 రోజుల ముందే వచ్చిందా అన్న విధంగా కూడా ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న కార్యక్రమాలు అయితే మనకి అవునా అనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం అంటే మార్కాపురం జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లా పోలీసు కుటుంబ సభ్యులకు సంబంధించి ఇక్కడ ముగ్గులు పోటీలు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసిన ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ముగ్గులు పోటీల్లో ఎవరు విజేతలు అని చెప్పేసి న్యాయ నిర్ణేతలుగా కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగసత్యలత గారు, అదేవిధంగా సంబంధిత పోలీసు అధికారులకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏ విధంగా జరుగుతుందని. మరి చెప్పండి, ముఖ్యంగా సంక్రాంతి అనగానే ముగ్గుల పోటీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకని? మెయిన్ అంటే ధనుర్మాసం రాగానే కూడా ముగ్గులు స్టార్ట్ చేస్తారండి ఎవరు 1 మంత్ అంతా కూడాను. ఆల్మోస్ట్ పల్లెటూరులో కూడా చాలా బాగా అంటే పోటీలు పడి మరి వేస్తూ ఉండేవారు పల్లెటూరులో ఇదివరకు అంతా కూడాను. ఇప్పుడు ఈ సిటీస్లో కల్చర్ అంతా కూడా లేకుండా పోయింది. అపార్ట్మెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరికి ముగ్గులు వేసుకున్న ఆస్కారం కూడా లేదు. కానీ మన శృతి గారు ఈసారి మటుకు ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్లో మటుకు పెట్టి చాలా బాగా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంతాను. చాలా బాగా చేస్తున్నందుకు ముందు శృతి గారిని అభినందించాలి మనందరం కూడా అంతాను. చెప్పండి మేడం, చిన్నప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా ఈ ముగ్గుల పోటీలు పాల్గొనడం కానీ, లేకపోతే రకరకాల ముగ్గులు వేయడం కానీ, వాటి కలర్స్ వేయడం కానీ చాలామంది కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు. మీరు ఎప్పుడైనా చేస్తారు చిన్నప్పుడు? చిన్నప్పుడంతా పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇంటి ముందు వేసుకోవడాలు అవంతాను. ఇప్పుడు అదంతా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అదంతా కుదరట్లేదు అదంతాను. సరే చెప్పండి మేడం, మీరు ఈ కార్యక్రమం చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే ఈ కల్చర్ కూడా చాలా రోజులు కనుమరుపోయింది. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు అంతా సిసి రోడ్స్ రావటం, అపార్ట్మెంట్స్ అయిపోవటం, ముగ్గులు కల్చర్ కూడా లేని పరిస్థితి. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? బేసిక్గా మా మెన్ అంతా ఎప్పుడు కష్టపడుతూ ఎప్పుడు ఎండల్లో ఉండి ఉద్యోగాలు చేయడమే జరుగుతుంది. సంక్రాంతి అనేది మనకు చాలా పెద్ద పండగ. సో ఈ యొక్క సంక్రాంతి పండగ రోజు మన పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా మంచి సంక్రాంతి విషెస్ చెప్దాము. అండ్ వై రంగోలీ అనేది ఎందుకంటే మన పండగ మొదలయ్యేదే రంగోలీతో. అది మన సాంప్రదాయం, అది మన సంస్కృతి. ఈ యొక్క సాంప్రదాయాన్ని వచ్చే తరం పిల్లలకి తెలియజేయాలని ఒక మెయిన్ ఉద్దేశం. ఈ యొక్క ప్రాసెస్లో వాళ్ళకి ఒక రంగుల పోటీ అన్న కాన్సెప్ట్ పెట్టి అందరికీ మంచి సంక్రాంతి విషెస్ చెప్దాం అనేసి ఇలా అరేంజ్ చేయడం జరిగింది. చిన్నప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడం కానీ, ఇలా రకరకాల ముగ్గులు వేయటం కానీ కొద్దిగా ఉత్సాహంగా కూడా ఉంటారు, ముఖ్యంగా మహిళలు అంటే. ఇప్పుడు పండగ అంటేనే ముగ్గులతో మొదలయ్యేది. అది ఏ పండగ అయినా సరే, సంక్రాంతి అనే కాదు, ఏ పండగ అయినా మన ఇంటి ముందు మన కల్చర్, మన ట్రెడిషన్ మన ముగ్గులతోనే మొదలైంది. నా ప్రయత్నం ఏంటంటే ఈ ముగ్గులు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క ఇది తెలియాలనేసి మనం ఇలా ఆర్గనైజ్ చేసే కొద్దీ ఇవి ఎక్కడో ఇంకా ఉంటాయి, మర్చిపోకుండా ఉంటాయి అనేది మా మెయిన్ కాన్సెప్ట్. అండ్ దీంతో పాటు మా మెన్ అందరికీ మంచి విషెస్ చెప్పాలనేది మా ప్రయత్నం. ఓకే మేడం, మేడం మీరు చెప్పండి మేడం, ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకించి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా శృతి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా చూడముచ్చటగా ఉంది. అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఉత్సాహంగా, ఒక పండగ వాతావరణం సంక్రాంతి కన్నా ముందు వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ముగ్గుల్లో కానివ్వండి, మిగిలిన ప్రోగ్రామ్స్లో మ్యూజికల్ చైర్ ఇలాంటి ఎన్నో కండక్ట్ చేస్తూ, అలాగే జనాలకు కూడా ఈ యొక్క కాన్సెప్ట్ ముగ్గులు అనేది మన పార్ట్ ఆఫ్ లైఫ్లో ఒక భాగమే. ఇది కూడా మన కల్చర్ కాబట్టి దాన్ని వచ్చే తరానికి, ఇప్పుడున్న తరానికి ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ ప్యారెడ్ గ్రౌండ్స్లో ఇంత బాగా కండక్ట్ చేసిన శృతి గారికి అండ్ మన ఎమ్మెల్యే గారు లత గారికి అందరికీ కూడా నా విషెస్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఒంగోలు, మార్కాపురం, ప్రకాశం డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక ప్రశ్న మేడం, ఇవన్నీ చూస్తుంటే మీరు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? చిన్ననాటి జ్ఞాపకాలు అంటే మాది గోదావరి జిల్లా కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఈ సంబరాలను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ ఇయర్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి వైఫ్గా నన్ను ఇన్వైట్ చేసి, ఇది నాకు న్యూ జిల్లాలో ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ జనాలతో మమేకమై నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ అందరికీ.
థ్యాంక్ యూ ఇది మొత్తానికి కూడా ఈరోజు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ ముగ్గుల పోటీలు, అదేవిధంగా రకరకాల ఆటల పోటీలు కేవలం సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని భావితరాల కంటే సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు, అదేవిధంగా రకరకాల ముగ్గులు, గాలిపటాలు, రకరకాల ఆటలు, పిండి వంటలు ఇవన్నీ కూడా భావితరాలకి గుర్తు చేసే విధంగా కూడా అవి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సిటీ కల్చర్కి అలవాటుపోయి ఇవన్నీ కూడా దూరం అవుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ తెలియజేసే విధంగా భావితరాలకి ఇవి అందించే ఉద్దేశం కూడా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అంటే ప్రకాశం జిల్లా కలెక్టర్ సతీమణి, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సతీమణి, అదేవిధంగా జిల్లా ఎస్పీ సతీమణి గారు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుగానే పోలీస్ కుటుంబాలకు, అదేవిధంగా జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.